కేకే సర్వే ఇటీవల సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరిది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ అన్ని నియోజకవర్గాల్లోనూ చాలా లోతుగా అధ్యయనం చేశామని చెప్పుకుంటూ ఉంటారు కేకే. ఆయన కొంతకాలంగా జిల్లాకు సంబంధించినటువంటి రిపోర్టులు ఇస్తున్నారు. ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్నే ఇచ్చేశారు. ఆయన యొక్క సర్వే ప్రకారం దాదాపు 10,000 కంటే ఎక్కువ మెజార్టీ వచ్చే స్థానాలను గుర్తించారు. ఆ ప్రాంతాల్లో ఇక మార్పు ఉండకపోవచ్చు కాబట్టి వాటిని ఖచ్చితంగా గెలిచే స్థానాలుగా చెప్తున్నారు. దీని ప్రకారం టీడీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు 60, వైకాపా ఖచ్చితంగా గెలిచే స్థానాలు 77, జనసేన ఖచ్చితంగా గెలిచే స్థానాలు 5 ఉన్నాయని చెప్తున్నారు. ఇక పోటాపోటీ ఉండేటువంటివి చాలానే ఉన్నాయి. టీడీపీ వైకాపా మధ్య పోటాపోటీ ఉండేటువంటి స్థానాలు 48 అని, వైకాపా జనసేన మధ్య పోటాపోటీ ఉండేటువంటి స్థానాలు 21 అని, టీడీపీ వైకాపా జనసేన మూడింటా పోటాపోటీ ఉండేటువంటి స్థానాలు దాదాపు 14 ఉన్నాయని అంటున్నారు. ఇక ఫైనల్గా ప్రతి పార్టీకి వచ్చేటువంటి మ్యాక్సిమం స్థానాల యొక్క లెక్క చూస్తే టీడీపీ తక్కువలో తక్కువ 30 స్థానాలు గెలుచుకుంటుంది, ఎక్కువలో ఎక్కువ 40 స్థానాలు గెలుచుకుంటుందని అంటున్నారు. వైకాపా తక్కువలో తక్కువ 50 స్థానాలు గెలుచుకుంటుందని, ఎక్కువలో ఎక్కువ 60 స్థానాలు గెలుచుకుంటుందని అంటున్నారు. జనసేన తక్కువలో తక్కువ 10 స్థానాలు గెలుచుకుంటుందని, ఎక్కువలో ఎక్కువ 20 స్థానాలు గెలుచుకుంటుందని అంటున్నారు. సో దీన్ని బట్టి చూస్తే టీడీపీ వర్సెస్ వైకాపా నడుస్తోంది తప్ప జనసేనకి పోటీ అనేది కూడా లేదనే విషయం అర్థమవుతోంది. హంగ లాంటిది ఏమన్నా వస్తే అది టీడీపీకే ఫేవర్ అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా టీడీపీ వైపు ఉన్నటువంటి వ్యక్తులనే కనిపిస్తాడు. కాబట్టి రానున్న ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి ఉండబోతోంది అనేది కూడా కామెంట్ రూపంలో అభిప్రాయంగా తెలియజేయండి. ఓట్ ఫర్ సైకిల్, ఓట్ ఫర్ ఫ్యాన్, ఓట్ ఫర్ గ్లాస్ అంటూ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియజేయండి.